జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు క్రికెట్ ఆడతావా అజ్జక్క? చూస్తానంతే. నాకొచ్చు. బ్యాటింగా బౌలింగా? ఫీల్డింగ్. అందులో ఏముంది గొప్ప? గ్రౌండ్ బాయ్ కూడా బాల్ తీసుకొస్తాడు. గొప్పగా ఆడాలంటే మా రామలక్ష్మకే. క్రికెట్ కాదు కానీ హాకీ చాలా బాగా ఆడుతుంది. మనం అనుకోవడమే. ఇంట్లోనే అప్పలమ్మలా కూర్చుంటే ఏది సాధించలేదు. మ్యాచ్ ఆడాలనున్నా ఇంట్లో వాళ్ళని ఒక మాట అడగాలి. అనుకున్నాను. అనుకోవడంలో కొత్త ఉందక్క. రామలక్ష్మి ఏంటి అలా పరిగెత్తుకుని వచ్చావు? నీకే ఫోను పట్టుకో, లలిత చేసింది. ముందు తలపై ఫోన్లో మాట్లాడితే వడేరుగా తీసేస్తారు. వెళ్ళు వెళ్ళు. మాట్లాడు. హలో లలిత, మ్యాచ్కి రాలేదేంటి ఇంకా? నేను రానని చెప్పాను కదా. సీరియస్గా చెప్పావా? నేను తమాషా అనుకున్నాను. నువ్వు రాకపోతే ఎలా చెప్పు? మా నాన్న ఈ ఆట ఆడనివ్వరు కదా. మీరు నా కోసం ఎదురు చూడకుండా బాగా ఆడండి, సరేనా? హలో, అది కాదే. హలో హలో హలో. నువ్వు రాకపోతే గెలవడం కష్టమే రామలక్ష్మి. నువ్వేమో రానంటున్నావు. ఎందుకు ఆడవు? నా కూతురు లంగా ఓణియో లేక చూడీదారో వేసుకుని హాకీ ఆడుతుంది. లంగా ఓణి వేసుకుని ఆడేవాళ్లకు నాన్నగారు అబ్జెక్షన్ చెప్పరు. ఎప్పుడు ఆడాలంటే బెట్టులా బట్టలు వేసుకోవాలి. నిక్కరు టీషర్ట్ అనొచ్చుగా. నాలా డొంక తిరుగుడు ఎందుకు? అసలు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అలాగే ఆడాలని రూల్ పెడితే మాత్రం ఆ ఆటని వదిలేస్తుంది మా రామలక్ష్మి. జన్మలో ఇక హాకీ స్టిక్ పట్టుకోదు. నాన్నగారు అనుమతి ఇవ్వరు. అలా ఆడాల్సి వస్తే ఆటనే వద్దంటారు. ఏం కండిషనే బాబు. నీలాంటి ప్లేయర్ లేకపోతే ఆటలో మజా ఏముంటుంది? నేను అలాంటి బట్టలు వేసుకుని ఆడాను అని తెలిస్తే చంపేస్తారు. సరే, మ్యాచ్ ఎక్కడ? మాధవ్ గారి మైదానంలో. దగ్గరే. అయితే పదండి వెళ్దాం. అమ్మో, నేను రాను. హలో, నువ్వు ఆడాలని మేము నిన్ను తీసుకువెళ్ళడం లేదు. అక్కడ నువ్వు కనపడితేనేనా మీ ప్లేయర్స్కి జోష్ వస్తుందని. అవునే రామలక్ష్మి, మెంటర్లు అయినా ఉండు, టెక్నిక్స్ చెప్తావు కదా. అవును, ఆడితే పెద్దలను అభ్యంతరం చేస్తారు కానీ చూస్తే ఏమంటారు అక్క? అసలు చూసినా కానీ తిడతారంటే మీ నాన్నకి మనసే లేదనుకోవాలి. అయ్యో, అలా అనుకో. మా నాన్నగారిది చాలా మంచి మనసు, కానీ క్రమశిక్షణగా ఉండాలి అంటారంతే. ఇప్పుడేమంటావు? వస్తావా రావా? నాకు ఆ మ్యాచ్ చూసి చూసి బోర్ వచ్చేసింది. బయటికెళ్ళి హాకీ మ్యాచ్ చూద్దాం. పదండి. రామలక్ష్మి, అజయ్ నేను రాను. త్వరగా డ్రెస్ మార్చుకొని రా. లేదు లేదు, నేను ఆడట్లేదు. ఎందుకు ఆడవు రామలక్ష్మి? అది అది స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని ఆడాల్సి వస్తుంది కాబట్టి. అవునా? పోనీ చుడిదార్తో ఆడతావా? కానీ వీళ్ళందరూ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరికీ చుడిదార్లు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావక్క? రామలక్ష్మి, నువ్వు ఆడితే తప్పకుండా గెలుస్తావనే నమ్మకంతో ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు డ్రాప్ అయితే అందరి కెరియర్ వేస్ట్ అయిపోతుంది. అవునే, మనకి స్పోర్ట్స్ కోటాలో సీట్ రావాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఓడిపోతే నువ్వు నేను అందరం ఇంట్లో కూర్చోవడమే.
గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు. క్వాలిఫైయర్ మ్యాచ్ విన్నర్కి ఆయన చేతుల మీదుగా ట్రోఫీ ఇవ్వబోతున్నారు. అందరూ సాదరంగా చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. నమస్కారం సార్. నమస్కారం. రామలక్ష్మి, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే స్పోర్ట్స్ మినిస్టర్కి చెప్పి మీ భవిష్యత్తుకి సహాయం చేపిస్తాను. శ్రీరామలక్ష్మి, నువ్వు ఆ డ్రెస్ చూసి ఆడకూడదు అనుకుంటున్నావు, కానీ నువ్వు చూడాల్సింది ఆడేవాళ్ళ ఆ డ్రెస్ని. అంటే నువ్వు ఆడితే గెలుస్తాము, లేదంటే ఓడిపోతాం అంటున్నారు. కాలేజ్లో సీట్ రాక వాళ్ళ జీవితాలు తారుమారైపోయి తలకిందులైపోతాయి. కొంతమంది ఇల్లు దాటి రాలేరు, ఇంకా కొంతమంది ఊరు దాటి వెళ్ళిపోతారు. అనుకున్నవన్నీ జరగకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుపడదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. గెలవాలంటే నువ్వు ఆడాలి. కానీ ఆద్య, కానీ నేను ఈ డ్రెస్ వేసుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే? పెద్దరాని ఇక్కడికి రాడక్క, నువ్వాడు. ఆలోచించే టైం లేదు రామలక్ష్మి, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి రామలక్ష్మి, నీలో భయాన్ని తరిమి కొట్టి గోల్ కొడితే అందరి లైఫ్ గోల్ ఇంకా బాగుంటుంది. వెళ్ళు రామలక్ష్మి. కష్టాలను జయించి ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని భరించి నువ్వు గమ్యం వైపు నడవాలి. నీతో పాటు నలుగురికి సంతోషాన్నివ్వాలి. హలో, అలాగా చెప్తాను ఇప్పుడే. ఎమ్మెల్యే గారు మాధవ్ గారి మైదానంలో ఆడే హాకీ టీంని చూడ్డానికి వచ్చారంట. మన ఊరి సమస్యలు ఏమైనా ఉంటే కాగితాలు తీసుకొని మిమ్మల్ని అక్కడికే రమ్మని వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేశారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసే వాళ్ళం కదా. పర్వాలేదు సీను, మన ఊరి గురించి ఎక్కడికి వెళ్ళైనా కలవాల్సిందే. ఆ వినతి పత్రాలు తీసుకుని మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. పద. అలాగే మావయ్య. వెళ్ళొస్తాం. ఎమ్మెల్యే గారు వచ్చారంటే మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. చూడాలి ఏం జరుగుతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.